బ్రో హాయ్ బ్రో. హాయ్. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పర్యటించడానికి వెళ్ళాడు. సో అక్కడ ఎట్లా అంటే కొంతమంది రౌడీ షీటర్లని పోలీసులు అరెస్ట్ చేశారు, కొట్టారని చెప్పేసి రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళాడని తెలుస్తుంది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు అంటే ఈయన చేసిన దాంట్లో ఏమన్నా ఈయన పనులు ఏమైనా చేస్తుంటారు, అందుకే సపోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. యాక్చువల్గా మనోడు కూడా ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినాడే కాబట్టి కొంచెం వాళ్ళ సపోర్ట్ ఇంకా కావాలి కాబట్టి కొంచెం పలకరియాలి, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ఏమైనా పనులు ఉంటే చేయరు కాబట్టి. సో అలా ఆ విధంగా వెళ్ళి పలకరియటం అయితే జరిగింది అనుకుంటున్నాను. ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇష్యూ తీసుకొస్తున్నారంటే ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళు ఎస్సీలో మైనారిటీలు ఉన్నారని చెప్పేసి అక్కడ కులాల వారీగా ఏదైనా ఇష్యూ క్రియేట్ చేయడానికి విధంగా ట్రై చేస్తున్నాడే మన విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? మనం అందరం మనుషులం బ్రో, కులమతాలు ఎందుకు చెప్పు, అవి ఎప్పుడూ అయిపోయినాయి కులమతాలు అన్నది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నాడు, హిందూ ఉన్నాడు, క్రిస్టియన్స్ ఉన్నారు. అవకాడ ఫ్రెండ్ అని ముస్లిమ్స్ అని మనం ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటామా? ఫ్రెండ్షిప్ చేస్తాంగా, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. మనకంటే ఇంకా వాళ్ళే ముస్లిమ్సే ప్రాణం ఇస్తారు ఫ్రెండ్షిప్కి నమ్మితే. అలాంటిది కులమతాలు ఇవన్నీ కావాలని సృష్టించి గొడవలు తేవడం తప్ప ఏమీ లేదు. అది అంటే రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విధంగా అనుకోవచ్చా? కులమక్ష గొడవలు పెడితే ఏమైంది అంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడితే ఒక ఆ కులం ఓటరా వీళ్ళకి ఓటు వేయకూడదు, అలా ఏమన్నా చీల్చే పనులు ఏమన్నా మైండ్ ఏమన్నా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అది ఒకవేళ ఈ విధంగా చేస్తే మరి ఆయనకు ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉందంటారా? ఆయన పార్టీ ఏమైనా మళ్ళీ పుంజుకునే అవకాశం? అది మనం చెప్పలేం బ్రో, ఎందుకంటే జనాలు ఆల్రెడీ ఒకసారి చూసారు అతన్ని ఎలా ఏంటి అని. సో మళ్ళీ ఆయనే రావాలా లేకపోతే వద్దా అన్నది అది మన చేతిలో ఉంటుంది. అది ఇదేం లేదన్నా, కావాలని దళితుల మధ్య జరిగిన ఇష్యూ ఇది తెనాలిలో. దాని మీద నాదల్ల మనోహర్ గారు ఏదైతే సివిల్ సప్లైర్ ఉన్నారో ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది కావాలని కుట్రపూరికతో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తుందన్న, అంతే. టు బి ఎ క్లాష్. సరే, ఇది క్యాస్ట్ తీయాల్సిన విషయం కాదు. వాళ్ళు గంజాయి తాగి పోలీస్ మీద దాడి చేశారు. ఇది ఆ కేసుగా చూడాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? గంజాయి తాగి పోలీస్ మీదే దాడి చేసే దాకా వెళ్ళారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వాళ్ళ తగిన శిక్ష జరిగిందని ఇలా ఆలోచించాలి, కానీ క్యాస్ట్ని ఎందుకు తెస్తున్నారు మధ్యలో? లేదు, చెప్తాను చూడండి అన్న. ఇప్పుడు యూనిఫామ్ వేసుకుంటేనే కదా అతను పోలీసా, అతను ఐడెంటిఫై ఏదనేది అర్థమైంది. ఇప్పుడు మీడియా సోదరులకి మైక్ పట్టుకుంటే ఇతను మీడియా అని అర్థమైంది. అతను పోలీస్ అని వీళ్ళకి ఎలా ఐడెంటిఫై అయ్యింది? సాధారణ మనిషిని కొట్టేయచ్చాలా గంజాయి తాగితే? వాళ్ళు ఇప్పుడు గంజాయి తాగిన తాగుబోతులకి ఆ మత్తులో ఉంటే ఏం అర్థమైంది? ఏది అర్థం కాదు. సొంత ఫ్యామిలీ వాళ్ళనే కొడుతున్నారు వాళ్ళు గంజాయి తాగి. ఇంకా అతను పోలీసా కానిస్టేబుల్ అవి మొత్తం చూసుకుంటారా? అతను డ్రెస్లో ఉండి అతని మీద ఏదైనా వెళ్తే వీళ్ళు అది తప్పయిద్ది. కానీ అక్కడ అతను పోలీస్ అని తెలియదు, బై మిస్టేక్లీ వాళ్ళు మత్తులో ఉన్నారు, ఆ దెబ్బకి ఫైట్ చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయ పరంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోవచ్చా? డెఫినెట్లీ అన్న, వాళ్ళ పనే అదే ఉన్నదే. బోగస్ మొన్న రీసెంట్ ఈరోజే పేర్ని నాని గారి ఇష్యూ ఒకటి వచ్చింది. బోగస్ పట్టాలు పంచారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. దగ్గరగా 3400 పట్టాలు పంచారు, బోగస్ పట్టాలు. విఆర్ఓ ఎంఆర్ఓలకు కూడా సస్పెండ్ చేశారు. ఆ గవర్నమెంటే బోగస్ గవర్నమెంట్ అన్న. ఎక్కడ ఇష్యూ జరిగినా, మొన్న రీసెంట్గా పహల్గామ్ అటాక్లో కూడా కావాలని ముస్లిమ్స్ అందరినీ పవన్ కళ్యాణ్ టెర్రరిస్ట్ అంటున్నారని చెప్పి అదొక ఇష్యూని కాంట్రవర్సీ చేశారు. ఈరోజు కావాలని చెప్పి దళితులు అని చెప్పి ఇలా క్యాస్ట్ వైజ్గా కాంట్రవర్సీ తీసుకొని వస్తున్నారా అన్న? ఇది ఇండియా, అందరం సెక్యులర్ కంట్రీ. ప్రతి ఒక్కళ్ళు ఒక సెక్యులర్ లాగానే బ్రతుకుతాము, ఉంటాము. అందరం హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరూ భాయిలే. ఈ గవర్నమెంట్లు కావాలని చిచ్చు పెట్టి కులం మధ్య రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదన్నా మరి అంతే కదా, మేము ఎప్పుడు రౌడీ షీటర్లకే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వ్యవస్థలు సర్వనాశనం అయిపోవాలా, ఎవడు కూడా ప్రశాంతంగా ఉండకూడదు. గూండాయిజం, రౌడీయిజం, రాక్షసిజం మా బ్లడ్లోనే ఉంది. కాబట్టి వీళ్ళ పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గుందా ఆయనకి అసలు? నిజంగా అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? గాంజాయి తాగి ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొడితే పోలీసులు తీసుకొచ్చి, ఇలాగే కానిస్టేబుల్నే కాకుండా కొంతమంది ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ వీళ్ళు నానా హంగామా చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు మామూలుగా స్టేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కాదు, వీళ్ళకి పబ్లిక్గా ట్రీట్మెంట్ ఇచ్చి జనాలకి అర్థమయ్యేలా చేయాలని పోలీస్ డిపార్ట్మెంటు ప్రయత్నం చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి. మరి ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించారు. ఇక్కడ కూడా ఒక ఎస్సీ మైనార్టీ వాళ్ళ మీద ఈ విధంగా అంటే పోలీసులను కూడా రాజకీయ పరంగా రంగులు పులుముతున్నారని చెప్పేసి, అండ్ చంద్రబాబు గారిని కూడా ఒక 20 కేసులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగానే కొడతారనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, జగన్మోహన్ రెడ్డికి కూడా మొన్నటిదాకా 32 కేసులు ఉన్నాయి. మరి తీసుకొచ్చి తన్నాలి కదా. ఇప్పుడు సమాజంలో మార్పు కోసం పోలీసు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
సమాజంలో యువత పెడదారిన పడకుండా వీళ్ళని సన్మార్గంలో నడపాలంటే కొన్ని ట్రీట్మెంట్లు ఇవ్వాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మన జీతాల కోసం పనిచేసే వాళ్ళే కాదండి, మానవత్వంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత యువతని చెడు మార్గాన్ని పడకుండా కాపాడే బాధ్యత ఎవరిదండి? తల్లిదండ్రుల తర్వాత పోలీసులదే, అసలు నిజంగా పోలీసులదే వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి ఆ యువత చదువుకున్న కుర్రోళ్ళు ఇష్టానుసారం గాంజాయికి అలవాటు పడిపోయి అనేకమైన దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఆ కుర్రోళ్ళని కంట్రోల్లో పెట్టే ఉద్దేశంలో స్టేషన్లో తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఇవ్వచ్చు. చేతకాక ఇక్కడ ఎందుకు కొట్టారంటే బాధ్యతగా కుర్రోళ్ళు చూసి భయపడతారు, రేపు పొద్దున ఎవడు కూడా తప్పు చేయాలంటే భయపడితే బాగుంటుంది అని చెప్పేసి పోలీసు వారు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని కొట్టారు. లేకపోతే ఈ కెమెరా పెట్టండి బాబు నేను కొడతాను చెప్తారా, తీసుకెళ్ళి తొక్కుపడేస్తారు. అలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళాడంటే ఈయన సంస్కారం ఎలాంటిదో చూడండి. జగన్మోహన్ రెడ్డి సంస్కారం వెళ్ళి అక్కడ మళ్ళీ అలజడి సృష్టించడం, మళ్ళీ వారికి సంఘీభావం తెలపడం, ఏదో అన్యాయం జరిగిపోయినట్టు. ఇప్పుడు ఎవరినైనా అన్యాయంగా పోలీసు వారు చిత్రహింసలు పెడుతానో, అన్యాయంగా కేసులు పెడుతానో వాటి మీద పోరాడండి. ఇదేంటి గాంజా బ్యాచ్ మీద అంతే. ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు, చీ అంటున్నారు. చిచ్చి ఈయన కూడా మనిషి అయినా గాంజాయి మామ అని చెప్పి పేరు కూడా పెట్టారు. సార్ ఇప్పుడు జనాల నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది గంజాయి కావచ్చు లేకపోతే మాదక ద్రవ్యాలన్నీ కూడా కట్టడి చేస్తున్నారనే విధంగా చెప్పారు. సో ఇంకా కూడా విక్రయాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వ వైఫల్యమేనా అనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. వాస్తవంగా ఏదైనా సరే గాంజాయి కానీ మందు కానీ కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట ఎవడొకటి ఏదో ఒక రకంగా ఈ అన్యాయానికి పాల్పడుతుంటారు, అమ్ముతానే ఉంటారండి. ఎంతో కొంత, మరీ విచ్చలవిడి కాకుండా ఎంతో కొంత ఎక్కడైనా సరే డ్రగ్స్ డబ్బుల కోసం ఇలాంటి కొంతమంది దుర్మార్గులు గాంజాని విక్రయించడం, యువతను పాడు చేయడం చేస్తుంటారు. వాళ్ళని కట్టడి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆల్మోస్ట్ కేవలం 90% కట్టడి అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇంకా కొంత ఉంటాయి గాంజాయి ఎక్కడో కాడ. అలాంటి గాంజాయి బ్యాచ్లు చెలరేగి ఇలాగా జనాల మీద పడిపోతుంటే వాళ్ళని కంట్రోల్ చేస్తుంటే రాజకీయ నాయకులు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఆఫ్ నాలెడ్జ్ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇలాగ సపోర్ట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు విపరీతంగా రెచ్చిపోయి జగన్ ప్రభుత్వం వస్తే మనుషులను కూడా చంపేస్తారన్నమాట. కాబట్టి అలాంటి దానికి కూడా పరామర్శించడమే. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు, ఎలాంటి అందరూ బాగున్నట్టు, ఇంకా సమస్యలు ఏం లేవా? ఈ కూటమి ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చట్లేదు. దాని మీద పోరాటం చేయకుండా ఈ గాంజాయి గాళ్ళని ముష్టోళ్ళని కాపాడుకుంటూ, ముష్టోళ్ళని అనకూడదు, ముష్టోళ్ళ రూపంలో ఉన్నటువంటి ఈ గాంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ వెనకేసుకొస్తే రేపు పొద్దున్న రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తున్నట్టు, నువ్వు ఏ దారి చూపుతున్నట్టు ఒక నాయకుడిగా? కాబట్టి ఇలాంటి పర్యటనలు చేయకూడదండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పటికైనా నాగరికతతో మలుచుకోవాలా. ఖచ్చితంగా ఇలాంటి పర్యటనలు చేయకుండా ఉండాలి. సమాజంలో ఇలాంటి చీడపురుగులను ఎంకరేజ్ చేయకూడదండి. దాంట్లో కొత్త ఉంది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో అయినా ఇప్పుడు అపోజిషన్ కోల్పోయినా కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు. వీళ్ళంతా గంజాయి కొట్టేవాళ్ళు, డ్రగ్స్, రౌడీ సీటర్లు, వీళ్ళందరూ అతని మనుషులు. కాబట్టి వాళ్ళు తప్పు చేసినా ఇతను పోయి పరామర్శిస్తాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఈయన మద్దతు ఉంది. నేనున్నాను అంటే ఈయన ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో మీరు చెలరేయకండి, గంజాయి కొట్టి డ్రగ్స్ తీసుకొని దాడులు చేయండి, పోలీసుల మీద దాడులు చేయండి, మిమ్మల్ని నేను ఓదారుస్తానని ఇండైరెక్ట్గా చెప్పినట్టు 20 ఏడాల పర్యటనలో. అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఎస్సీ మైనార్టీస్ ఉన్నారు, వాళ్ళ కులాల మధ్య కూడా ఈ విధంగా మీరు ఇట్లా చేస్తున్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు. అండ్ సిబిఎన్ గారి మీద కూడా 20 కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఇట్లానే కొడతారు అనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానికి ఏం చెప్తారు? సిబిఎన్ గారి మీద గతంలో పెట్టినవన్నీ తప్పుడు కేసులు, కక్షపూరిత కేసులు. అలాగనుకోండి ఇతని మీద ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూటమి కాబట్టి వాళ్ళు ఎందుకు గమ్ముకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను త్వరలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ట్రై చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పటికే జనాలు స్వీకరించుకుంటున్నారండి. ఇప్పుడు తెనాల్లో కానీ స్టేట్ మొత్తం ఏంది ఇతను ఇలా రౌడీ సీటర్లని గంజాయి కొట్టి పోలీసుల మీద దాడులు చేసే వాళ్ళని పరామర్శిస్తున్నాడు, ఇతనికి ఏమన్నా మైండ్ పోయిందా అని ఇప్పుడు పబ్లిక్ లో టాకు. అది నిరూపించుకున్నాడు. ఈ రోజు తెనాల్లో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ మీద దాడులు చేశారో వాళ్ళని ఇతను పోయి పరామర్శించడం 100%
అర్థమైంది. ఇంకా రాబోయే ఎన్నికల్లో మొన్న 11 వచ్చినాయి, ఈసారి 1 కూడా రాదని అనుకుంటున్నా. ఇప్పుడు ఇది చూసినాక ఇతను వస్తే అరాచక పాలన ఎలా ఉండిద్దో, ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఉండగానే వీళ్ళు అరాచకం చేస్తున్నారు. మొన్న ఎవరిదో పిల్లోడిది సైకిల్ తీసుకొని నెలకేసి కొట్టడం గందరగోళంగా చేస్తున్నారు. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ఇప్పుడే 11 ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో 11 కూడా రావు. అవి ప్రతి ఒక్కరు ఈ రోజు ఏం జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టు ఇతనికి రాబోయే ఎన్నికల్లో ఇతను అధికారం అనేది కష్టమే. ఈసారి ఆ 11 కూడా రావని అనుకుంటున్నాను. ఈ రౌడీ షీటర్ల పేరు కూడా రెడ్ బుక్లో ఉందా లేదా అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ విషయము లోకేష్ గారు కూడా చెప్పాలి. ఆ యువకుల మీద ఎవరి మీద అయితే సంఘటన జరిగిందో ఆ యువకులు కూడా రెడ్ బుక్లో ఉన్నారా, లేదంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, ఈ విషయం కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గంజాయి బ్యాచ్ అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు దాడి చేశారని చెప్తున్నారు. మరలా వీళ్ళు పోలీసులపై దాడి చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అనేది కూడా ఆయన తెలియజేయాలి. ఒకవేళ గంజాయి బ్యాచ్లకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే అక్కడ ఏమైనా తప్పు జరిగిందా? అంటే అక్కడికి వెళ్ళి కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎస్సీ వాళ్ళు, మైనార్టీసీ వాళ్ళని చెప్పేసి సో ఈ విధంగా ఏమైనా సృష్టించడానికి ట్రై చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనే విధంగా రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు. సో మీరేం చెప్తారు? అవునండి, అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద అన్యాయంగా దాడి జరిగిందని చెప్పేసి ఈ ఒక కులాల మధ్య అగ్ర కులాల దాడి అని, లేదంటే మైనార్టీ మీద దాడి అని, ఈ విధంగా కుల మత రాజకీయాలకి చుచ్చుబడడం కూడా చాలామంది రాజకీయ నాయకులు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు. మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టతనివ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అక్కడ పర్యటన చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ పర్యటన చేయాలి. ఎక్కడైతే జగన్ గారు పర్యటన చేశారో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన చేయాలి. అప్పుడే నిజమైన వాస్తవాలు కూడా తెలుస్తాయి. ఎప్పుడూ సత్యమేవ జయతే అనేటువంటి విధంగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నాం. అంటే తెనాలి వెళ్ళారని తెలిసిన జగన్ గారు ఆయన వెళ్ళారు పర్యటనకి. సో ఆయన అనడం తప్పు కాదు, కరెక్ట్ కాదు. సో ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తే బాగుంటుంది మన ఏపీలో, తెలంగాణలోనైనా. ఎందుకంటే ఎవరు మనం అంటానికి లేదు, ఎవడు తోపేం కాదు, ఇక్కడ ఎవరికి వాడే హీరో. సో అలానే ఆయన పని ఆయన చేసుకుంటే మంచిది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే కొంతమంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేస్తే రౌడీ షీటర్లకు ఒక మాజీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడా అనేది ఇష్యూ. సో మరి దానికి ఏం చెప్తారు? అంటే వైసీపీ తరపున అయితే చేస్తారన్న, వేరే టీడీపీ కానీ వేరే పార్టీ అయితే చేయడు కదా జగన్. ఆబ్వియస్లీ మనకు రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. ఎవరికి రౌడీ షీటర్లు కాదు కదా, వాళ్ళ కొడుకైనా కూతురు అయినా సపోర్ట్ చేయకూడదు. తప్పే ఖండించాల్సిందే, జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా. ఓకే. సో మరి ప్రజెంట్ పరిపాలన ఎలా ఉంది ఆంధ్రాలో? పరిపాలన పర్లేదన్న, ఇంకా డెవలప్ అవ్వాలి చాలా అన్న. సూపర్ 6 అన్నారు, అవేమి ఏం జరగట్లేదు. కాకపోతే గుంటూరులో రీసెంట్గా మన పెంసాని గారు ఓపెన్ చేశారు బ్రిడ్జి, కొత్తగా ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది ఆయన చేతుల మీదుగా. ఇంకా అలా నడుస్తుంది దాని పనులు. థ్యాంక్స్. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే రౌడీ షీటర్లు అనేది పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళు రౌడీ షీటర్లు అంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, అది కామన్. అది కాకపోతే నడి రోడ్డు మీద కొట్టారు కాబట్టి అది పరిష్కరించాల సమయం కాదు. అది చాలా మర్డర్ కేసులు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ అన్నీ ఎందుకు పరిగణించట్లేదు? పోలీస్ స్టేషన్లు కూడా పరిగణించాలి. ఇప్పుడు రేపు చేసిన వాళ్ళు మాత్రం దండం పెడుతున్నారు, స్టేషన్లో కూర్చోబెట్టి మేపుతున్నారు. శిక్ష పడిన వాళ్ళకి కూడా ఢిల్లీలో తీసుకొచ్చి మన దండలు పార్టీ వాళ్ళు తీసుకొచ్చి దండలేసారు. 7 సంవత్సరాలు శిక్ష పడ్డ వాళ్ళకి కూడా 7 సంవత్సరాల కింద రేపు చేసిన వాళ్ళకి మళ్ళీ రేపు చేశారు వాళ్ళు. ఇట్లాంటివి మాత్రం పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళు ఎస్సీ మైనార్టీస్కి చెందిన వాళ్ళు, కులాల మధ్య ఈ విధంగా తీసుకొచ్చి ఏమైనా ట్రై చేస్తున్నాడేమన్న విధంగా అనుకుంటున్నారు జగన్ గారు. అట్లేం కాదన్న, దళితుల మీద జరుగుతుంది కామన్గా. దళితుల మీద చాలా వరకు జరుగుతూనే ఉంది. ఇది దళితులు అంటే ఈజీగా శిక్షిస్తున్నారు. నిన్నగాక మొన్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా దళితులను వెళ్ళేశారు. దళితుల మీద బాగా జరుగుతుంది కూటమి పరిపాలనలో. అంటే ఇప్పుడు జగన్ గారు రౌడీలకు సపోర్ట్ చేయడానికి వెళ్ళడం వెనకాల ఏదైనా ఇంకేమైనా ఉందా అనే విధంగా అనుకుంటున్నారు? ఇంకేం లేదు, దళితులనే పోయాడన్న, ఇంకేం లేదు దాని గురించి. రౌడీ షీటర్లకి న్యాయం చేయాలని కాదు, పాత కేసులు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు చాలా ఇష్యూలు జరుగుతున్నాయి కదా, ఎక్కడ కూడా వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వెళ్ళాడు? దీని వల్ల రాజకీయ లబ్ధి ఏమన్నా పొందడానికి అనే విధంగా రాజకీయ లబ్ధి అనుకుంటే మన చాలా వరకు వెళ్తానుంటున్నాడు కదా, అన్ని చోట్లకి వెళ్తున్నాడు కదా. సింహాచలం గొడవ అయింది వెళ్ళాడు, తిరుపతిలో గొడవ అయింది వెళ్ళాడు.
మరి ఎడికి వెళ్తలేదు ఇప్పుడు దీన్ని కోణంగా తీసుకోకూడదు కదా. అంటే ఇప్పుడు మీరు జగన్ గారు ఎలాంటి ఉద్దేశం లేకుండా ఓన్లీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అనుకుంటున్నారు. అంతే అనుకుంటున్నాను. ఓకే, చాలు నీకు నచ్చదు నువ్వు పెట్టవు దాంట్లో.